బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా డివిజన్ ప్రజలు బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు కోరుకంటి చందర్. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేను చూస్తే ఇలా ప్రజలు భయపడతా ఉన్నారు. లక్ష్మీనగర్కి పోతే దుకాణాలన్నీ కూడా రోడ్డు వెడల్పు పేరిట కూలగొడతారు. సరే, రోడ్డు వెడల్పు కావాలని ఎవరికైనా ఉంటుంది కావచ్చు, కానీ కూలగొట్టినప్పుడు వాళ్ళకైతే ఇంత నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఒక్క రూపాయి కూడా ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలే. వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు. అక్కడ చూస్తే ఆ భయము, ఇక్కడ చూస్తే ఈ భయం. ఇటువంటి పరిస్థితులలో ఇలా మీరందరూ రావడం, బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థి కటుకు ప్రవీణ్ స్వాతిలను గెలిపించడం కోసం ముందుకు వచ్చినటువంటి మీకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ